డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 7లో భాగంగా గ్రామర్ పార్ట్లోని టెన్సెస్ని స్టార్ట్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టెన్సెస్ని ఎలా నేర్చుకోబోతున్నామో, ఏం నేర్చుకోబోతున్నామో మీతో ఓ 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెన్సెస్ పార్ట్ అనేది చాలా పెద్దది, అందున చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ టెన్సెస్ పార్ట్ నేను 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేసి ఈ 2 పార్ట్స్లో ఈరోజు ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఈ ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ టు టెన్సెస్. అంటే ఈ టెన్సెస్ నేర్చుకోవడానికి మన మైండ్లో ఎప్పుడు ఉండవలసిన ఐడియాస్ ఏంటవి. అలాగే రెండోది వచ్చేసరికి చాలా మంది బట్టి పట్టడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు బట్టి పట్టమని కాదు నా ఉద్దేశం, ఏది టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్. కానీ ఈ 12 యొక్క ఏదైతే టెన్సెస్ ఉన్నాయో ఈ టెన్సెస్ అన్ని స్ట్రక్చర్స్ ని ఒక సింగిల్ ఫ్రేమ్ లో పెట్టి ఎలా ఈజీగా మనం ఒక టేబుల్ ని తయారు చేసేసుకోవచ్చు అనే ఒక ఈజీ ట్రిక్ ను కూడా ఈరోజు మీతో నేను చెప్పబోతున్నాను. అంటే ఎగ్జామినేషన్ లో టెన్సెస్ క్వశ్చన్ వచ్చిన తర్వాత టెన్సెస్ గురించి ఆలోచించడం కాదు, అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే మీకు రఫ్ షీట్ ఇవ్వగానే అసలు ఒక పక్కన టెన్సెస్ టేబుల్ వేసేసుకుంటే ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడే అప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఏ క్వశ్చన్ వచ్చినా కానీ అటెంప్ట్ చేయగలం కదా. కాబట్టి మరి అలాంటప్పుడు టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఏదైనా షార్ట్ కట్ ఉంటుందా అనేది క్లియర్గా దీనిలో నేర్పించడమే కాకుండా ఈ ఫౌండేషన్ లెవెల్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకోబోయే టెన్సెస్ లో ప్రజెంట్ టెన్స్ కి సంబంధించిన ఆ 4 టెన్సెస్ స్ట్రక్చర్, ఆ యొక్క ఎగ్జాంపుల్స్, ఆ వెర్బ్ని ఎలా ఉపయోగిస్తాం, ఇలాంటివన్నిటి మీద క్లియర్ గా మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చూడండి, ఇంగ్లీష్ టెన్సెస్ ఆర్ జస్ట్ ఏ టైం మెషిన్. టైం మెషిన్ అంటే మనందరికీ తెలిసిందే, చాలా మూవీస్ లో చూపిస్తూ ఉంటారు, లేదా మనందరికీ తెలుసు ఆ యొక్క ఏదైతే ఊహించి మనకి కొన్ని నావెల్స్ కావచ్చు, స్క్రిప్ట్స్ కావచ్చు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక తరంలో నుంచి ఇంకో తరంలోకి వెళ్ళడం, అంటే ఫ్యూచర్లోకి వెళ్ళడం, పాస్ట్ లో జరిగిపోయిన దానిలో ప్రవేశించడం, ఇలాంటివన్నీ మనం మూవీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంగ్లీష్ టెన్సెస్ అనేది కూడా నథింగ్ బట్ ఏ టైం మిషన్ లాంటిదే. అంటే సింపుల్ గా చెప్పాలంటే టు స్పీక్ ఇంగ్లీష్ కరెక్ట్లీ వీ ఓన్లీ నీడ్ టు కంబైన్ 2 థింగ్స్. ఇంగ్లీష్ ని మనం కరెక్ట్ గా మాట్లాడాలంటే, అసలు ఇంగ్లీషే పక్కన పడేసేయండి, ఏదన్నా భాషను మనం మాట్లాడాలంటే కరెక్ట్ గా మనకి 3 విషయాలు తెలిసి ఉండాలి. అసలు ఇంగ్లీష్లో ఏం తెలిసి ఉండాలో తర్వాత చెప్తాను. ముందు చూడండి, ఇప్పుడు అనేది ఎలా మాట్లాడాలో తెలియాలి, ఇది వరకు జరిగింది ఎలా మాట్లాడాలో తెలియాలి, ఇక మీదట జరగబోయేది ఎలా మాట్లాడాలో తెలియాలి. దాన్నే మనం ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. కానీ ఇంగ్లీష్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంగ్లీష్ అర్థవంతంగా కరెక్ట్గా మనం మాట్లాడాలంటే మనకు తెలియాల్సిన 2 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిది వచ్చేసరికి టైం తెలిసి ఉండాలి, ఆ తర్వాత వచ్చేసరికి యాక్షన్ తెలిసి ఉండాలి. ఈ 2 కలిపితేనే వచ్చేది టెన్స్. సింపుల్ గా చెప్పాలంటే టైం ఎప్పుడు జరిగింది అనేది తెలిసి ఉండాలి, ఏం జరిగింది అనేది కూడా తెలిసి ఉండాలి. ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్పగలిగామనుకోండి అదే టెన్స్ ఫామ్ అయిపోతుంది. ద 3 టైమ్ జోన్స్ ఆల్రెడీ చెప్పాను, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, పాస్ట్ థింగ్స్ దట్ ఆర్ ఫినిష్డ్ అండ్ గాన్, అంటే ఇది వరకు జరిగిపోయినవి. ప్రజెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆర్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నవి లేదా ఎప్పుడూ జరిగేవి. ఫ్యూచర్ వచ్చేసరికి థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ లేటర్. ఫ్యూచర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే తర్వాత తరంలో లేకపోతే తర్వాత కాలంలో జరగబోయే వాటిని మనం ఫ్యూచర్ అంటాం. ద 4 యాక్షన్స్, దానిలో ప్రతి దానిలో ఉండే 4 యాక్షన్స్ ఏంటి అంటే సింపుల్, అలాగే కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, దాని పక్కన టెన్స్ అని పెట్టాల్సి ఉంటుంది. వీటి మీద యాక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడే నేర్చుకోవద్దు, వరుసనే ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అయితే దీనిలో ఈ వెర్బ్ ప్రోగ్రెషన్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. దీనిలో బేసిక్స్ నేర్చుకోవాలని చెప్పాను కదా నేను మీతో. వెర్బ్ ప్రోగ్రెషన్ జాగ్రత్త చూడండి. ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ ఆల్రెడీ నేర్పించాను, ఆ వీడియో చూడకపోతే చూడండి. అయితే దీస్ 4 ప్రైమరీ ఫార్మ్స్ టు అండర్స్టాండ్ ద టేబుల్. అయితే మనం కింద నేను ఫామ్ చేసిన ఈ టేబుల్ మీరు అర్థం చేసుకోవాలంటే మీరు కంపల్సరీ మైండ్లో ఉంచుకోవాల్సిన 4 ఫార్మ్స్ ఏంటి అంటే V1, V2, V3, V4. అంటే V1 అనేది ఆ వెర్బ్ యొక్క బేస్ ఫామ్, V2 అనేది దాని యొక్క సింపుల్ పాస్ట్ ఫామ్, అయితే V3 అంటే
పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అయితే V4 అంటే సింపుల్గా ఏంటంటే బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్. అంటే ఏంటంటే V1కి ఇంగ్ని ఫామ్ చేయడం. ఆల్రెడీ మీకు నిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెబ్స్లో అది క్లియర్గా చెప్పారు. కాబట్టి చూడండి, ఎగ్జాంపుల్ సింగ్ అది బేస్ ఫామ్ అయితే సాంగ్, సంగ్, సింగింగ్ ఇవి మనం ఫామ్ చేసే ఈ యొక్క ఫార్మ్స్ కింద లెక్క. అంటే V1, V2, V3 ఎలా ఫామ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీరు ఎప్పుడన్నా ఎగ్జామినేషన్లో ఇప్పుడు వరకు మీరు ఎప్పుడైనా కానీ మీ టేబుల్ గనక వేసుకోకుండా డైరెక్ట్గా గుర్తు తెచ్చుకోవడం ఆన్లో కన్ఫ్యూజ్ అవుతుంటే ద బెస్ట్ వే నేను ఫాలో అయిన వే చెప్తున్నాను. నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ గ్రామటికల్ ఇంగ్లీష్లో నేను తప్పులు పెడతా ఉండేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, కానీ ఇంగ్లీష్ గ్రామటికల్ రూల్స్ వచ్చేసరికి గ్రామటికల్ రూల్స్ నేర్చుకోకుండా చదివి అర్థాన్ని బట్టి పెట్టుకుంటా పోయేవాడిని. ఆటోమేటిక్గా తప్పులు అయిపోయాయి. కాబట్టి ఎప్పుడైతే గ్రామర్ రూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, టు బి ఫ్రాంక్, ఇంగ్లీష్ మీద ఐడియా లేని వాళ్ళే నాకంటే బాగా పెట్టగలిగేవాళ్ళు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ని బట్టి పట్టడం రాదు కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను తయారు చేసుకున్న ఒక సింపుల్ ఫామ్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క టేబుల్ తయారు చేసి చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఈ టేబుల్ ఫామ్ చేసుకునేటప్పుడు అడ్డంగానేమో 4 కాలమ్స్, నిలువుగానేమో 3 కాలమ్స్. మనం ఫస్ట్ ఏది నేర్చుకుంటాం అన్నాం? ప్రజెంట్, తర్వాత పాస్ట్, తర్వాత ఫ్యూచర్. కాబట్టి 3 ఇక్కడ రాసి ఇటు పక్కన వచ్చేసరికి మీ కింద చెప్పిన ఫామ్లోనే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే టెన్స్ అనేది తీసేసాం సింపుల్గా. దీనిలో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు వర్బ్ ఫామ్స్ వేసేసుకోండి. ఇలాగే గుర్తుపెట్టుకోమని చెప్పట్లా, నాకు ఇలా ఈజీ అనిపించింది కాబట్టి మీతో రిఫర్ చేస్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వెర్బ్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. వెర్బ్ ఫామ్స్ ఎలా వేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నిలువుగా వేసుకుంటా వెళ్దాం మనం. ఫస్ట్ సింపుల్ కదా, ఇక వదిలేసేయండి. ఈ 3, ఈ 4 మనం రాసేసాం. కాబట్టి ఫస్ట్ బాక్సుల్లో మనం ఏం వేసుకుంటూ వెళ్ళాలంటే V1, V2 మళ్ళీ V1 వేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏమి రాసాం తర్వాత వద్దాం. తర్వాత వచ్చేసరికి కంటిన్యూస్లో వచ్చేసరికి 3 కూడా V4 వేయండి. అలాగే పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి 3 కూడా V3 వేయండి. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వచ్చేసరికి 3 కూడా V4 రాయండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా వెర్బ్స్ ఏం రాయాలో నేను క్లియర్గా మీకు హింట్ అనేది ఇచ్చేసాను. సింపుల్ ఒక్క దానిలోనే మనం కష్టపడాలి. ఎలా? V1 రాస్తాం, మధ్యలో ఒక దానిలో మాత్రం పాస్ట్ టెన్స్ కాబట్టి V2 రాస్తాం. మిగిలిన 3 కాలమ్స్ కూడా మనకి చాలా ఈజీ. కంటిన్యూస్ వచ్చేసరికి అన్నిట్లో V4 రాయండి. పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి అన్నిట్లో V3 రాయండి. పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వచ్చేసరికి అన్నిట్లో V4 రాయండి. ఇప్పుడు మనం వర్బ్స్కి వద్దాం. అయితే వర్బ్స్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సింపుల్లో ఒక్క దానిలోనే మీరు కొంచెం ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చాలా ఈజీ. జాగ్రత్త చూడండి, సింపుల్లో వచ్చేసరికి బ్రాకెట్లో ఎస్ లేదా ఈఎస్ అని పెట్టండి. ఎందుకని బ్రాకెట్లో పెట్టాలో మీకు తర్వాత చెప్తాను నేను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ V1 పక్కన బ్రాకెట్లో ఎస్ లేదా ఈఎస్ అనేది పెట్టుకుని బ్రాకెట్లో ఉంచుకోండి. పాస్ట్లో మనం ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లోకి వచ్చేసరికి విల్ లేదా షెల్ అని రాయండి. విల్ లేదా షెల్ అని రాసుకోండి. వెర్బ్ ఫామ్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? సెకండ్ ఫామ్ లో ఉండాలి. అంటే సెకండ్ ప్లేస్ లో ఉండి మనం ఏదైతే ఇప్పుడు హెల్పింగ్ గా తీసుకుంటున్నామో, ఏవైతే లింక్స్ కింద తీసుకుంటున్నామో, హెల్పింగ్ వెబ్స్ కింద తీసుకుంటున్నామో అవి కొంచెం ముందుండేలాగా చూసుకోండి. కాబట్టి కంటిన్యూస్కి రండి. కంటిన్యూస్ లో యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ఈ 3 రాసిండి. ఆ తర్వాత కంటిన్యూస్ లో పాస్ట్ లో వచ్చేసరికి వజ్ లేకపోతే వర్ అని రాయండి. అలాగే తర్వాత వచ్చేసరికి విల్ బి, షెల్ బి రాయండి. ఎందుకంటే ఇక్కడ విల్లు షెల్ కాబట్టి విల్ బి, షెల్ బి అని రాస్తున్నాం లెక్క. నెక్స్ట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేసరికి హ్యాజ్, హ్యావ్ రాయండి. ఇక్కడికి వచ్చేసరికి హ్యాడ్ రాయండి. ఆ తర్వాతకు వచ్చేసరికి విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్. ఎందుకంటే ఇక్కడ పైన హ్యావ్ వచ్చింది కదా, ఆ హ్యావ్ ని ఇక్కడ ఉపయోగించుకున్నట్లు లెక్క మనం. తర్వాత హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ రాస్తాం. ఇక్కడ సేమ్ ఇంతే, ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్, హ్యావ్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ లో మీకు కనబడుతుంది ఇక్కడ హ్యావ్ బీన్ రాసాం. హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ రాసాం. ఇక్కడ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ వచ్చింది కాబట్టి షెల్ హ్యావ్ బీన్. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ 2 ఈజీగా రాస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బండగా గుర్తుపెట్టుకుని అంటే బ్లండర్గా చక్కగా అలా గుర్తుపెట్టుకుంటే బ్లంట్గా మనకి చాలా ఈజీగా టేబుల్ అనేది గుర్తుంటుంది. టేబుల్ ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో సెంటెన్స్ ఎలా ఇచ్చినా తప్పు సెంటెన్స్ ఏదో కనిపెట్టగలం, కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో కూడా మనం ఈజీగా కనిపెట్టగలం. ఇదైతే నా వరకు నేను నేర్చుకున్న ఒక ఈజీ టేబుల్. కాబట్టి ఎవరైనా కావాల్సితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అయితే ఈ టెన్సెస్ లో భాగంగా మనం కొన్ని గోల్డెన్ రూల్స్ అనేవి నేర్చుకుంటాం. అయితే ప్రతి టెన్స్ లో కూడా మీకు కొన్ని రూల్స్ చెప్తాను, 1 లేదా 2 రూల్స్ చెప్తాను.
ఆ 2 రూల్స్ని బేస్ చేసుకునే మీరు ఆ టెన్స్లోని 4 టెన్స్లు మనం ఫామ్ చేస్తాం పోతాం. మళ్ళీ చెబుతున్నాను, ప్రతి టెన్స్కి నేను కొన్ని రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ని బేస్ చేసుకునే 4 టెన్సెస్ ఫామ్ చేయాలి. సో చూడండి, దీనిలో మనకి వచ్చేది ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో మనకు వచ్చేవి ఏంటంటే 2 గ్రూప్స్. ఆ 2 గ్రూప్స్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నా, కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఆ 2 రూల్స్ ఏంటంటే ఒకటి ఎస్ గ్రూపు, ఇంకోటేమో నాన్ ఎస్ గ్రూప్. ఎస్ గ్రూప్లో ఏమొస్తుందో చూడండి. ద ఎస్ గ్రూప్ అంటే ఇక్కడ గ్రూప్ 2 కింద రాశాను కదా, ఇదనమాట ద నీడ్స్ ఎస్ గ్రూప్. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది చూడండి ఒకసారి, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్స్. మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకునేటప్పుడు, ముందు టాపిక్స్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి చెప్పాను. వేటికి ఎస్ వస్తుంది, వేటికి ఎస్ రాదు అని. కాబట్టి హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ లేదా సింగులర్స్ కానీ వీటికి ఏమొస్తుందంటే ఎస్ లేదా ఈఎస్ వచ్చి హ్యాస్ బీన్ వస్తుంది. సింపుల్గా ఏంటంటే ఎస్ తో ఫామ్ అవుతుంది. దేనికి? ఇక్కడండి ఎస్ లేదా ఈఎస్, హ్యాజ్ ఆఖరిలో ఎస్ వచ్చిందా, అలాగే హ్యాస్ బీన్ ఎస్ వచ్చిందా. ఇవి దేనికి ఉపయోగిస్తామంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సింగులర్స్ కానీ. ఇప్పుడు నో ఎస్ అంటే ఎస్ అవసరం లేని గ్రూప్ చూసుకున్నట్లయితే ప్లూరల్స్ తో పాటు ఐ, యు, ఈ 2 మనం ఆల్రెడీ చెప్పాను. ఐ అనేది ఈ సింగులర్స్ లోకి వెళ్ళదని, యు అనేది గౌరవప్రదంగా ఉపయోగిస్తాం కాబట్టి అది కూడా సింగులర్స్ లోకి వెళ్ళదని. ఇది వచ్చేసి ప్లూరల్స్ తో పాటు కూర్చుంటుందని చెప్పాను కదా. ఉయ్ బహువచనం, దే వారు బహువచనం, అలాగే అన్ని ప్లూరల్స్ కూడా. వీటిలన్నిటికీ కూడా ఏమొస్తుందంటే ఎస్ రాదు. అంటే మనకి ఏమొస్తుంది? హ్యావ్ బీన్. ఒక్కసారి మనం టేబుల్లోకి వెళ్దాం. టేబుల్లో మనకి ఏమేం కనపడుతున్నాయి ఒక్కసారి వర్డ్స్ చూద్దాం. ఇదిగోండి ఎస్, ఈఎస్, దేనిలో ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాను. అలాగే చూడండి హ్యావ్, అలాగే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. ఇప్పుడు మీతో జాగ్రత్త చూడండి, ఎస్ ఈఎస్ రావాలి అంటే ఏమై ఉండాలి? ఇప్పుడు ఇక్కడికి వద్దాం చూడండి, హీ, షీ, ఇట్, అలాగే సింగులర్స్. ఇవి వచ్చినాయి అనుకోండి, మనం ఏం ఉపయోగిస్తాం? ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగిస్తాం. అలా నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి హ్యాస్ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఈ గ్రూప్ హీ, షీ, ఇట్, అలాగే సింగులర్స్కి వచ్చేసరికి హ్యాస్ ఉపయోగిస్తాం. అలాగే హ్యాస్ బీన్ కూడా దేనికి ఉపయోగిస్తామంటే హీ, షీ, ఇట్, సింగులర్స్. ఎందుకంటే ఇక్కడ నేను ఆప్షనల్ గా చెప్పాను. ఇక్కడ ఏమని? హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఏదన్నా ఒకటి ఉపయోగించాలి. హ్యాస్ దేనికి ఉపయోగించాలి? హీ, షీ, ఇట్, అలాగే సింగులర్స్ కి. అలాగే హ్యావ్ దేనికి ఉపయోగించాలి అంటే ఏం చెప్తారు? వి, దే, అన్ని ప్లూరల్స్ తో పాటు ఐకి, యూకి కూడా హ్యావ్ ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అంతే. హ్యావ్ బీన్ దేనికి ఉపయోగిస్తారు? వికి, దేకి, ఐకి, యూకి, అన్ని ప్లూరల్స్ కి హ్యావ్ బీన్ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం సింపుల్ గా ఫార్మ్స్ రాసుకుంటా వెళ్ళడం ఎంత ఈజీయో చూడండి. ఇప్పుడు ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 ఏంటి? ఐ, యు, వి, దే, అన్ని ప్లూరల్స్. అలాగే ఇంకో గ్రూప్ 2 ఏంటి? హీ, షీ, ఇట్, సింగులర్స్. వీటికి వచ్చేసరికి ఏమో ఎస్ ఫార్మ్స్ వస్తాయి, వాటికి వచ్చేసరికి ఏమో ఎస్ ఫార్మ్స్ రావు. జాగ్రత్తగా ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకుంటే ప్రజెంట్ టెన్స్ లో ప్రతి ఫామ్ కూడా చాలా ఈజీగా మనం కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి, వాటిని సాధారణంగా రొటీన్ అంటే సాధారణ వర్తమాన కాలంలో మనం వీటిని ఏమంటామంటే అలవాట్లు లేకపోతే నిత్య సత్యాలు అంటే యూనివర్సల్ ట్రూత్స్ ఏదైతే ఉంటాయో వాటిని. వెన్ టు యూజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? యూజ్ దిస్ ఫర్ హ్యాబిట్స్ అలవాట్లకు కానీ, ఫ్యాక్ట్స్ నిజాలకు కానీ, అండ్ డైలీ రొటీన్స్ రోజువారీ అలవాట్లు ఏదైతే ఉంటాయో లేదా రోజువారీ జరిగే పనులు ఏవై ఉంటాయో లేదా యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికీ మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. దాని ఫార్ములా ఏంటి? మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దేనిలో? టేబుల్లోనే రాసుకున్నాం. టేబుల్లో ఎలా రాసాం? V1 అని రాసి బ్రాకెట్లో జాగ్రత్త చూడండి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ. ఎందుకని బ్రాకెట్లో పెట్టారంటే ఒక్కోసారి V1 ఉపయోగిస్తాం, ఒక్కోసారి V1 తో పాటు ఎస్ లేదా ఈఎస్ ఉపయోగిస్తాం. అంటే ప్రతిసారి ఎస్ ఈఎస్ ఉపయోగిస్తామని రూల్ లేదు. ఎస్ ఈఎస్ దేనికి ఉపయోగిస్తాం? హీ లేదా షీ, ఇట్, అలాగే సింగులర్స్ కి. అలాగే ఎస్ఐ ఈఎస్ అనే దేని బట్టి అంటే బేస్మెంట్ ఆఫ్ ఆ వెర్బ్ యొక్క బేస్ చేసుకుని మనం మార్చుకుంటాం కాబట్టి అది సపరేట్ రూల్. కాబట్టి ముందు క్లాసెస్ జాగ్రత్తగా వింటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు V1 మాత్రమే దేనికి ఉపయోగిస్తాము అంటే ఎస్ అవసరం లేని దేనికి? ఐకి, యూకి, అదేవిధంగా వికి, దేకి, అన్ని ప్లూరల్ ఫార్మ్స్ కి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సబ్జెక్ట్ ఆల్రెడీ మనం రాసాం కాబట్టి సబ్జెక్ట్ కంపల్సరీ రావాలి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఏం కావాలి మనకి? V1 కావాలి.
కాబట్టి V1 అలాగే ఆబ్జెక్ట్ కూడా రాస్తాం మనం. ఇది దాని యొక్క ఫామ్. అదే కొన్నిసార్లు ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S లేదా ES రాసి ఆబ్జెక్ట్ కూడా రాస్తాం. ఇది దీని యొక్క ఫామ్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు ఇక్కడ నేను ఏమి రాశాను అనేది కాసేపు మీరు మర్చిపోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు గనక ఇందాక టేబుల్ గనక గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈజీగా మీరు అసలు అన్ని రాసేయచ్చు. చూడండి ఒకసారి, ఒకవేళ తప్పు రాసినా కానీ మీరు రెక్టిఫై చేయొచ్చు. చూడండి, ఐ అనేది ఏంటిది, మనకి ఏ గ్రూప్ లో ఉంది, మనకి నో ఎస్ గ్రూప్ లో ఉంది. అంటే ఎస్ అవసరం లేని గ్రూప్ లో ఉంది. ఈ లెసన్ కొంచెం లెందీగానే ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐ అనేది ఏ గ్రూప్ లో ఉంది, ఎస్ అవసరం లేని గ్రూప్ లో ఉంది. కాబట్టి వర్బ్ని ఎలా రాయాలి, V1 ఫామ్ లో రాయాలి. ఇక్కడ ప్లే అనే వర్బ్ తీసుకుంటే ఏమవుతుంది, ప్లేకి ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. కాబట్టి మనం ఏ ఫామ్ లో రాయాలి, V1 ఫామ్ లో రాయాలి. కాబట్టి ప్లే రాశాను, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రికెట్ రాసేసాను. ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నెక్స్ట్ మనం నేర్చుకున్న అన్నిటి మీద రాద్దాం. కాబట్టి ఐతో పాటు ఏం రాయాలి, యు కూడా తీసుకుందాం. యు నెక్స్ట్ ఏం రాయాలి, ప్లేనే రాయాలి. ఎందుకంటే యు కూడా ఏముండకూడదు, ఎస్ అవసరం లేదు. యు ప్లే క్రికెట్, ఇది కరెక్ట్ అవుతుంది. యు ప్లేస్ అవ్వదు, కాబట్టి యు ప్లే క్రికెట్. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, ఐ యుతో పాటు వి కూడా తీసుకుందాం. అన్ని రాద్దాం. వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాం. నెక్స్ట్ చూడండి, వితో పాటు ఏముంటుంది, దే కూడా తీసుకుందాం. దే ప్లే క్రికెట్. అంటే కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు మనకి ఏమొచ్చేసినాయి, ఈ యొక్క ఏవైతే ఎస్ అవసరం లేని ఉన్నాయో అవి వచ్చేసినాయి. ప్లూరల్ సంగతి కాసేపు పక్కన పెడదాం. కాబట్టి నెక్స్ట్ చూడండి ఒకసారి, ఈ యొక్క మనం ఎస్ కావాల్సి వచ్చిన గ్రూప్ కూడా రాస్తాను, జాగ్రత్తగా చూడండి. అర్థమవుతుంది కదా మీకు. ఏదైతే ఎస్ కావాలో ఆ గ్రూప్ రాద్దాం. ఎస్ మనకి వేటిలో కావాలి, హీక్ కావాలి, షీక్ కావాలి, ఇట్ కావాలి, అలాగే అన్ని సింగులర్స్ కావాలి. కాబట్టి ఈ మూడింటికి రాద్దాం. హీ ప్లే క్రికెట్ అనకూడదు, ఏమనాలి, హీ ప్లేస్ క్రికెట్ అనాలి. అలాగే షీ ప్లేస్ క్రికెట్ అనాలి. అట్లాగే ఏమొస్తుంది, ఇట్ ప్లేస్ క్రికెట్ అని రాయాలి. ఇలా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద మనం ఏం చేద్దామంటే ఒక సెంటెన్స్ తీసుకుని, అది ఒకవేళ ఎస్ను ఉపయోగించిన సెంటెన్స్ అయితే ఎస్ ఉపయోగించకుండా సెంటెన్స్ ఎలా ఉంటుందో ఫామ్ చేద్దాం. ఒకవేళ ఎస్ను ఉపయోగించే సెంటెన్స్ అయితే ఎస్ను ఉపయోగించకుండా ఉండే సెంటెన్స్ ఎలా ఉంటుందో మనం ఫామ్ చేద్దాం. ఈ ప్లేస్ క్రికెట్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి దేకి వచ్చింది. దే డ్రింక్ మిల్క్. దే అంటే ఎవరు, ప్లూరల్. ప్లూరల్కి ఏం వాడాలి మనం, ఎస్ వాడకూడదు. కాబట్టి దే డ్రింక్ మిల్క్. ఇప్పుడు మనం ఎస్ వాడాల్సి వచ్చిన దానికి వాడదాం. ఏం తీసుకుందాం, హీ తీసుకుందాం. హీ డ్రింక్స్ మిల్క్. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి ఎలా ఉండాలి అంటే ఈజీగా చెప్పేసేయచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ V1 కి ఎస్ ఈఎస్ ఎప్పుడు యాడ్ అవుతాయి అనేది మీకు 2 గోల్డెన్ రూల్స్ చెప్పాను. ఎప్పుడు, హీ, షీ, ఇట్, అలాగే సింగులర్స్ వీటిలన్నిటికీ కూడా మనం ఏం ఉపయోగిస్తాం, ఎస్ లేదా ఈఎస్ వెర్బ్ను బట్టి మారుతుంది. అలాగే వచ్చేసరికి వి, దే, ప్లూరల్స్ అన్నిటితో పాటు ఐ, యు కూడా ఏం ఉపయోగిస్తామంటే మనం ఎస్ ఫాము అవసరం లేదు. ఈ ఒక్క గోల్డెన్ రూల్ ఉపయోగించుకుంటే మనం 4 ఫామ్స్ కూడా 4 టెన్సెస్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ ఏదో ఇచ్చారు, షీ డ్రింక్స్ మిల్క్. కాబట్టి మనం ఇలా ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ టెన్స్ అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దేనికి వెళ్ళాలి, మనం కంటిన్యూస్ లోకి వెళ్ళాలి. దానికి మనం ముందు ప్రజెంట్ పెట్టుకుంటాం కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. వారికి సింపుల్ గా అర్థం చేసుకోవడానికి అంటే హ్యాపెనింగ్ నౌ అంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న పనిని మనం అంటాం. ఎప్పుడు ఉపయోగిస్తామంటే యూజ్ దిస్ టెన్స్ ఫర్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్ మూమెంట్. అంటే ఖచ్చితంగా ఆ క్షణంలో, ఏ క్షణంలో నేను మాట్లాడుతున్న ఈ క్షణంలో జరుగుతున్న పనుల కోసం ఉపయోగిస్తాం. దాని ఫార్ములా ఏంటి అంటే సబ్జెక్టు అలాగే ప్లస్ హెల్పర్ కావాల్సి ఉంటుంది. హెల్పర్ మనం ఇక్కడ ఒక్కసారి టేబుల్లోకి వెళ్దాం చూడండి. ఒకసారి దేనిలోకి, కంటిన్యూస్. హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, యామ్, ఈజ్, ఆర్. ఏం తీసుకున్నాం, యామ్, ఈజ్, ఆర్. మీకు చాలా ఈజీగా చెప్పేసేయచ్చు. యామ్ దేనికి ఉపయోగిస్తాం, ఐకి ఉపయోగిస్తాం. ఈజ్ దేనికి ఉపయోగిస్తాం, సింగులర్కి ఉపయోగిస్తాం. ఆర్ దేనికి ఉపయోగిస్తాం, ప్లూరల్కి ఉపయోగిస్తాం. అంతే, అయిపోయింది, క్లోజ్. జాగ్రత్త చూడండి, V4 ఫామ్ ఉపయోగిస్తాం. V4 అంటే ఏంటి, మనకి ఇంగ్ ఫామ్ కాబట్టి. చూడండి ఒకసారి హెల్పర్ రూల్స్ ఇదే ఇక్కడ చెప్పాను. ఐకేమో యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్ కేమో ఎందుకని
సింగులర్స్ కాబట్టి ఈజ్ వస్తుంది. యు వి దేకేమో ఆర్ వస్తుంది. ఎందుకంటే వి దే వచ్చేసరికి ప్లూరల్స్, యు వచ్చేసరికి ఏంటి మనకి గౌరవ సూచకం అని చెప్పాను కాబట్టి దానికి కూడా ఆర్ వస్తుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని సబ్జెక్ట్ కనుక అయ్యి అనుకోండి హెల్పర్గా యామ్ వస్తుంది. సబ్జెక్ట్ కనుక హీ కానీ షీ కానీ ఇట్ అనుకోండి హెల్పర్గా ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ కనుక యూ కానీ వి కానీ దే కానీ అనుకోండి హెల్పర్గా ఆర్ వస్తుంది. ఆ తర్వాత కామన్గా అన్నిటికీ కూడా V4 ఫామే ఉపయోగిస్తాం. అంటే బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్. కాబట్టి కింద మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాలా ఈజీ, తెలుసో తెలీదో మీకు ఇది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పర్. హెల్పర్ ఏంటి? ఈజ్ యామ్ ఆర్, దాన్నే యామ్ ఈజ్ ఆర్ అని కూడా అనొచ్చు. ప్లస్ V4 ఫామ్. కాబట్టి చూడండి ఐ పైన ఉపయోగించిన రూల్స్ ను ఉపయోగించి రాద్దాం ఒకసారి. ఐకి ఏం రావాలన్నాను? హెల్పింగ్ వెర్బ్ యామ్. కాబట్టి ఇక్కడ రైట్ అనే వర్డ్ ఏంటిది? రైట్ అనే వెర్బ్. కాబట్టి ఈ రైట్ అనే వర్డ్కి ఏమవుతుంది? రైటింగ్. నిన్నే నేర్చుకున్నాం మనం ఫార్మ్స్. కాబట్టి రైటింగ్ నౌ. కాబట్టి సింపుల్ గా ఏంటి అంటే ఈ V4 ఫామ్ వచ్చి ముందేమో మనకి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ దేన్ని బట్టి? సబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. అంటే ఇంకోటి చెప్పాను, ప్రస్తుతం హ్యాపెనింగ్ నౌ కాబట్టి అది అప్పుడు వస్తుంది. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ రైటింగ్ నౌ. హీకేం రావాలి? ఈజ్ రావాలి. దే ఆర్, దేకేం రావాలి? ఆర్ రావాలి. కాబట్టి ఇలా సింపుల్ ఫామ్ లో నేర్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. లేదా అలా వదిలేసినా ఏమీ కాదు. నెక్స్ట్ థర్డ్ చూద్దాం, జాగ్రత్త చూడండి. ముందు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత థర్డ్ టెన్స్ దగ్గరికి వద్దాం. ముందు టేబుల్ దగ్గరికి రండి ఒకసారి. హ్యాజ్, హ్యావ్, V3 కామన్. V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. సింగ్, శాంగ్, సంగ్ అలా అనమాట. అంటే సంగ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు V3 కామన్. హ్యాజ్, హ్యావ్ వేటికి ఉపయోగిస్తాం? హ్యాజ్ నేమో మళ్ళీ మీ గోల్డెన్ రూల్ చెప్పాను, గుర్తు రావాలి. హ్యాజ్ దేనికి ఉపయోగిస్తాం అంటే ఎస్ గ్రూప్ కి హ్యాజ్ ఉపయోగిస్తాం. ఎస్ గ్రూప్ ఏంటివి మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తాను. హీ, షీ, ఇట్, అలాగే సింగులర్స్. కాబట్టి ఎస్ గ్రూప్ కాబట్టి ఇవి మనం ఏం ఉపయోగిస్తాం? హ్యాజ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు హ్యావ్ దేనికి ఉపయోగించాలి? హ్యావ్ ఎస్ లేదు కాబట్టి దేనికి ఉపయోగిస్తాం? ఐ, అలాగే యు, వి, దే అండ్ ఆల్ ప్లూరల్స్. కాబట్టి ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ పేజ్ లోకి మనం వెళ్ళిపోదాం. అప్పుడు దానిలో మనకి సింపుల్ గా మనకి స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ లోకి వచ్చాం. కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ ఫినిష్, ఇప్పుడే పూర్తయిపోయిన పని. అంటే అలా జస్ట్ ఆ మూమెంట్ లో పూర్తయిన పనికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ జస్ట్ ఫినిష్డ్. ఒక పని కొద్దిసేపటి క్రితమే లేదా ఇప్పుడే విజయవంతంగా పూర్తయినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఫార్ములా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఏం చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ హెల్పర్ రావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ని బేస్ చేసుకునే హెల్పర్ వస్తుంది కాబట్టి హ్యావా లేకపోతే హ్యాజా అనేది ఉపయోగించుకుని V3 ఫామ్ ఉపయోగిస్తాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు హెల్పర్ ఏమవుతుంది? హ్యావ్ గానీ హ్యాజ్ గానీ అవుతుంది. కాబట్టి ఏం రావాలి? ఐకి ఏం రావాలి? ఐ దేనిలో ఉంటుంది? నో ఎస్ గ్రూప్ లో ఉంటుంది. అంటే ఎస్ అవసరం లేని గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి ఏం రావాలి? హ్యావ్ రాకూడదు. సారీ, హ్యాజ్ రాకూడదు, హ్యావ్ రావాలి. ఐ హ్యావ్. ఈట్ అనే వెర్బ్ ఉంది కాబట్టి మనకి V3 ఫామ్ ఈట్, ఏట్, ఈటెన్. కాబట్టి EATEN, ఈటెన్, లంచ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీ వచ్చింది. ఇది కూడా లంచ్ మీద రాసాము. షీ ఏంటిది? సింగులర్. కాబట్టి సింగులర్ వర్డ్కి ఏం రావాలి? ఎస్ వర్డ్ రావాలి. కాబట్టి హ్యావ్ రాకుండా ఏం రావాలి? హ్యాజ్ రావాలి. సేమ్ ఇదే V3 ఫామ్ కాబట్టి EATEN, ఈటెన్, లంచ్. దాని మీనింగ్ ఏంటో తర్వాత చూద్దాం. దే అంటే ఏంటి? మనకి ఏ గ్రూప్ లో ఉంటుంది? నో ఎస్ గ్రూప్ లో ఉంటుంది. అంటే ఎస్ అవసరం లేని గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ ఈటెన్ లంచ్. దీని అర్థం చూడండి, ఐ హ్యావ్ ఈటెన్ లంచ్. నేను ఇప్పుడే భోజనం చేస్తాను అంటే జస్ట్ అప్పుడే పూర్తి అయిపోయింది పని. షీ హ్యాస్ ఈటెన్ లంచ్, ఆమె ఇప్పుడే భోజనం చేసింది. దే హ్యావ్ ఈటెన్ లంచ్, వారు ఇప్పుడే భోజనం చేశారు. ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పర్ ఏమవుతుంది? హ్యావ్ గానీ హ్యాస్ గానీ ప్లస్ V3 ఫామ్. కాబట్టి ఫోర్త్ టెన్స్ ఆఖరి దీనిలో చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే స్టార్టెడ్ ఇన్ పాస్ట్, గతంలో ప్రారంభమైంది, ఆ క్షణంలో మాట్లాడుతున్నప్పుడు అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి గతంలో ప్రారంభమై ఇంకా కొనసాగుతున్న పనిని మనం ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అయితే
ఈ క్షణంలో కూడా నిరంతరం జరుగుతుంటది. అదే మళ్ళీ ఇచ్చాను. దీనిలో చూడండి ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్టు అలాగే హెల్పర్‌ని ఉపయోగిస్తాం. హెల్పర్‌ని ఏమి ఉపయోగిస్తాం? హ్యావ్ లేదా హ్యాజ్ ఇందాకలాగానే సింపుల్‌గా ఏంటంటే ఇందాక హ్యావ్ ఉపయోగిస్తే ఇప్పుడు హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. ఇందాక హ్యాజ్ ఉపయోగిస్తే ఇప్పుడు హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. అలాగే వర్బ్ ఫార్మ్ వచ్చేసరికి ఇందాక V3 ఉపయోగిస్తే ఇప్పుడేమో V4 టేబుల్ దగ్గర పెట్టుకొని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదా నేనే వెళ్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ దాంతో పాటు V4 రావాలి. హ్యాస్ బీన్ ఎప్పుడు రావాలి? ఎస్ గ్రూప్ హ్యాస్ బీన్. ఎస్ గ్రూప్ ఏంటివి? హీ, షీ, ఇట్ అలాగే సింగులర్స్. అలాగే హ్యావ్ బీన్ కి ఏం రావాలి చెప్పాలి? ఐ, నాతో పాటు చెప్తున్నారా? యు, వి, దే అలాగే ప్లూరల్స్. వీటికేమో మనకి హ్యావ్ బీన్ వస్తుంది, వీటికేమో హ్యాస్ బీన్ వస్తుంది. ఇప్పుడు మనం సెంటెన్సులు జాగ్రత్తగా గమనిద్దాం. అయితే చూడండి ఐ అంటే ఏం రావాలి? ఎస్ అనేది రాకూడదు. కాబట్టి ఏం రావాలి? హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్. స్లీప్ కి ఫోర్త్ ఫామ్ V4 ఫామ్ స్లీపింగ్ ఫర్ 2 hours. అంటే నేను 2 గంటల నుండి నిద్రపోతూనే ఉన్నానంటే ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయింది? గతంలో స్టార్ట్ అయింది. అది ఎక్కడి వరకు జరిగింది? ఇప్పుడు వరకు జరిగి ఇంకా జరుగుతుంది. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఐ హావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటల నుంచి నిద్రపోతూనే ఉన్నాను. ఇంకా నిద్ర లేవడం జరగలేదు. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుండి నిద్రపోతూనే ఉన్నాడు. కాబట్టి హీ అంటే ఏంటి మనకి? ఎస్ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ ఉపయోగించాలా, హ్యాస్ ఉపయోగించాలా, హెల్పింగ్ వెర్బ్ ఏం ఉపయోగించాలా అన్న దాని మీదే క్వశ్చన్స్ అన్ని ట్విస్ట్ అవుతా ఉంటాయి. మనం ఈ 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ఆటోమేటిక్ గా తప్పని తెలిసిపోద్ది. ఏ 2 తప్ప డౌట్ అవుతుందంటే ఈ హ్యావ్, హ్యాస్ దగ్గర ఆగిపోతాం. ఇప్పుడు మనకి సింపుల్ గా మీకు 2 గ్రూప్స్ లో చెప్పాను. ఆ 2 గుర్తుపెట్టుకుంటే చాలా మళ్ళీ రివైజ్ చేస్తాను కాదంటలేదు. దే అనేది ఏంటి? ప్లూరల్ లో అంటే ఏముండకూడదు? ఎక్కడ ఎస్ గ్రూప్ లో లేదు కాబట్టి హ్యావ్ బీన్ ఉపయోగించాం. దే హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. కాబట్టి ఒక్కసారి మీకు మరలా అర్థం కావడానికి ఈ గోల్డెన్ రూల్స్ ఈ 2 అయితే గ్రూప్స్ ఉన్నాయో ఆ 2 గ్రూప్స్ చెప్తాను. ఈ 2 గ్రూప్స్ ఎలా డివైడ్ అయినాయి అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్ని గుర్తుంటాయి. కాబట్టి ఫస్ట్ది ఎస్ అవసరం లేని గ్రూపు ఐ, యు, దే అన్ని ప్లూరల్స్. వాటికి ఎస్ అవసరం లేదు. అంతే. హ్యావ్ బీన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ అవసరమైన గ్రూపు హీ, షీ, ఇట్ అన్ని సింగులర్స్ ఎస్ అవసరం అవుతాయి. ఎస్ ఫస్ట్ V1 తో రాసినప్పుడు ఎలాగా, V2 తో రాసినప్పుడు ఎలాగా, V3 తో రాసినప్పుడు ఎలాగా, V4 తో రాసినప్పుడు ఎలాగో మనకి ఈ 4 టెన్సెస్ లో తెలుస్తాయి. దాంతో పాటే మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ లో ఆల్రెడీ మనం నేర్చుకుని ఇక్కడికి వచ్చింది వచ్చేసరికి హెల్పర్ రూల్స్ వచ్చేసరికి ఐకి యామ్ వస్తుంది, హీ గాని, షీ గాని, ఇట్ గాని ఈజ్ వస్తుంది, యూకి, వీకి, దేకి ఆర్ వస్తుంది. కాబట్టి అది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ లో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనకి ఈ డే 7 లో భాగంగా టెన్సెస్ లోని ఫస్ట్ పార్ట్ లో ఫౌండేషన్ టు టెన్సెస్ అంటే టెన్సెస్ కి బేసిక్స్ ఏవైతే నేర్చుకోవాలో అవి నేర్పించాను. అలాగే ప్రజెంట్ టెన్స్ లోకి వచ్చేసరికి 4 టెన్సెస్ కంటే ముందే ఆ టెన్సెస్ ని మనం ఎలా గ్రూపింగ్ చేసుకోవాలన్న దాని మీద 2 గోల్డెన్ రూల్స్ చెప్పాను. ఆ తర్వాత 4 టెన్సెస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1కి 2 సార్లు చూడండి ఎలా కన్వర్ట్ అవుతున్నాయో, ఎలా ఒకదానిలోంచి ఒకటి మారిపోతున్నాయో, ఒక్క వర్డ్ చేంజ్ అవ్వగానే అనేది జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అన్నిటికంటే మరి ముఖ్యంగా నేను ఏదైతే మీకు టేబుల్ ఫామ్ చేశానో ఈజీ మోడ్లో ఆ టేబుల్ని అసలు మనం ప్రశాంతంగా ఎగ్జామినేషన్లోకి వెళ్ళక ముందే రఫ్ షీట్ ఇస్తారు కదా, దాని మీద ఒక కార్నర్లో చక్కగా నీట్గా గీసేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఇలా చూసుకుని ఇలా మనం చక్కగా కంపేర్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. కాబట్టి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. మరలా ఈ యొక్క వీడియోకి కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఈ గ్రూప్ లింకు అదేవిధంగా ఛానల్ లింకు నా పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డూ ఫాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.